సో వెల్కమ్ టు చరణ్ సార్ క్లాస్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి టెక్నిక్తో మేము ముందుకు వచ్చానన్నా. అదేంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ద్రవ్యరాశి విలువ ఎంత అన్నాడు. మరి ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వాటిని మనం స్మార్ట్గా ఆన్సర్ చేయాలా మిత్రమా? స్మార్ట్గా చేయాలి. సో దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదేంటో ఒకసారి మనం చూద్దామన్నా. ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ద్రవ్యరాశి విలువ ఎంత అని అడిగింది కదా. ఇక్కడ మనకి ఏం కావాలి? కాల్షియం యొక్క ద్రవ్యరాశి విలువ కావాలి, ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి విలువ కావాలి, హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి విలువ తెలుసు ఆటోమేటిక్గా దాని ఓవరాల్ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రవ్యరాశి విలువను ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఒక్కసారి చూద్దామన్నా. ఇక్కడ మనకు వచ్చేసిందంటే కాల్షియం యొక్క ద్రవ్యరాశి విలువ ఏంటన్నా 40. ఇక్కడ కాల్షియం ఎన్ని ఉన్నది? ఒకటి మాత్రమే, కాబట్టి 40 × 1 అని మనం రాసుకోవచ్చు మిత్రమా. సో అదే విధంగా ఆక్సిజన్ ద్రవ్యరాశి విలువ ఏంటన్నా 16. ఓకే, 16 రాసిన. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? మరి 2 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానా 2 అని మనం రాస్తానన్నా. ఓకే, ప్లస్ ఇక్కడ హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి విలువ ఏంటన్నా 1. ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తాను? ఇక్కడ మనకి 1 × 2 అని రాస్తున్నా, 1 × 2 అని రాస్తున్నా. ఓకేనా? మరి ఓవరాల్గా అన్నిటిని ప్లస్ చేయాలి. ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనకు అందరూ తెలుసు కదా 40 ప్లస్ ఇక 16 ఏంటన్నా ఇక్కడ మనకు వచ్చేసిందంటే 32 ప్లస్ అదే విధంగా 1 2 ఏంటన్నా 2 కదా, కాబట్టి 2 అని మనం చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 74 అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ద్రవ్యరాశి విలువ ఏంటంటే 74గా మనం చెప్పుకోవచ్చు. ఇగో ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి నాన్న. ఎందుకంటే ఇండివిజువల్గా మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏంటిది? మూలకాల ద్రవ్యరాశి విలువ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? మరి ఇలాంటి విషయాల కోసం నువ్వు మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఖచ్చితంగా మన చరణ్ సార్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఓకేనా? ఫాలో కావాల్సిందే, లైక్ చేయాల్సిందే. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.